విద్యార్థులకు మంచి నైపుణ్యం గల విద్యను అందిస్తే స్కిల్ డెవలప్మెంట్లో రాణిస్తారని అవంతి డిగ్రీ కళాశాల వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాదు కాచిగూడలోని మున్నూరు కాపు సంఘంలో 33వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు యూనివర్సిటీ మాదిరిగా విద్యను అందించడం ద్వారా ప్రతి ఒక్క రంగంలో ముందుండి ఉత్తీర్ణతలు అవుతారని ఆనందం వ్యక్తం చేశారు. అవంతి డిగ్రీ కళాశాలను యూనివర్సిటీగా మార్చాలని తన సంకల్పాన్ని తెలిపారు. అయితే ఈ యొక్క డిజిటల్ యుగంలో ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి. అయితే స్టూడెంట్స్ కు మేము చెప్పేది ఏంటంటే, మనం ప్రపంచీకరణ దృష్టిలో పెట్టుకొని మన యొక్క సిలబస్ కానీ మన కాంపిటీషన్ కానీ ఉండాలి. అవకాశాలకు హద్దు లేదు, ఉన్నాయి. కాకపోతే మనకు ఆ కేపబిలిటీ ఉందా, మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాలను అందిపుచ్చుకోవాలనేది ఉంది. ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, మెసేజ్ ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ ఏంటంటే, భారతదేశము యంగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మంచి మనకు యంగ్ పాపులేషన్ చాలా ఉంది కాబట్టి వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. మరి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడి నుంచి మార్పులు మొదలు పెట్టాలంటే మంచి సిలబస్, గ్లోబల్ రిలవెంట్ సిలబస్ కావాలి. ఇండస్ట్రీ అకాడమీ కాంట్రిబ్యూషన్స్ ఇట్లాంటివి కొన్ని వాళ్ళకు సూచించడం జరిగింది. పిల్లలకి అన్ని రకాల ఓవరాల్ డెవలప్మెంట్ గురించి వాళ్ళకి మనం ఈ రోజున ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం